హాయ్ హలో నమస్తే వాస్తవం టీవీకి స్వాగతం. నేను మీ దండుగుల శ్రీనివాస్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ ముఖ్యాంశాలని గమనిస్తే, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్గా రైతు భరోసా సంక్రాంతి నుంచి అని ఒక బ్యానర్ ఐటమ్ కనబడుతుంది. దాంట్లో శాసనసభ సమావేశాల నాటికి ఉపసంఘం నివేదిక, సభలో చర్చించి విధి విధానాలు, యాసంగి సీజన్ నుంచి ఎకరానికి రూపాయలు 7,500 చొప్పున 30న రైతు సదస్సు, 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ, 2 లక్షల లోపు ఉండి వివిధ కారణాలతో మాఫీ కాని వారికే, వీరికి రూపాయలు 2,800 కోట్లు, తర్వాత రూపాయలు 2 లక్షల పైగా ఉన్న వారికి యాసంగిలోనూ వర్షాలకు 500 బోనస్ పథకం వర్తింపు, ఇక నుంచి ఏటా 2 పంటలకు ఇవ్వాలని ఆలోచన అనే ఒక పాజిటివ్ స్టోరీ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. అట్లా మంత్రి కామెంట్ కూడా ఇన్బాక్స్లో 30న 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ, బ్యాంకు ఖాతాల్లోకి బోనస్ జమ కూడా. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా, కోహెడ వద్ద అతిపెద్ద మోడల్ మార్కెట్. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటన. రైతు సదస్సుకు సర్వం సిద్ధం, మంత్రి తుమ్మల చేతుల మీదుగా నేడు ప్రారంభం. 3 రోజుల పాటు జరిగే సదస్సుకు ఈరోజు నుంచి ప్రారంభమవుతుందనేది ఒక వార్తతో పాటు దాంట్లోనే 30న 4 లక్షల మంది ఎవరైతే రుణమాఫీ సంపూర్ణం కాలేదనో, మిగిలిపోయిన టెక్నికల్ ప్రాబ్లమ్స్తోని మిగిలిపోయినాయి అని చెప్తూ వస్తున్న కారణాల మీద ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 4 లక్షల మంది వరకు ఉన్నారు రైతులు, వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసేస్తున్నాం, ఇంకా సంపూర్ణంగా రుణమాఫీ అయిపోతుందనే విధంగా ఒక స్టోరీ వచ్చింది. నెక్స్ట్ దాంట్లోనే పిల్లలు మరణిస్తే తప్ప స్పందించరా, ఒకే పాఠశాలలో వారంలో 3 సార్లు ఆహార కల్తీయా, మీరు మనుషులు కాదా, డిఓ నిద్రిస్తున్నారా, నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తే 5 నిమిషాల్లో ఇక్కడ ఉంటారు, మధ్యాహ్న భోజనం నిధుల అక్రమాల్లో మీ వాటా ఎంత, అధికారులకు సిగ్గుపడాలి, ప్రభుత్వ నిర్లక్ష్యము ఉంది. మాగనూరు జడ్పీ పాఠశాల ఘటనపై హైకోర్టు ఆగ్రహం, ఆహార నమూనాలను ల్యాబ్కు పంపాలనే ఆదేశాలు, బయట చిరుతిళ్ళ వల్లే అలా జరిగింది అని నివేదిక ఇచ్చిన ఈ వార్త కూడా దాదాపు అన్ని పత్రికల్లో వచ్చింది. దీంట్లో ఆంధ్రజ్యోతిలో కూడా పెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీని తరలిస్తాం, దీని ఆందోళన నేపథ్యంలో ఇథనాల్ ఫ్యాక్టరీని తరలిస్తున్నమాట కలెక్టర్ ప్రకటించాడు. నిర్మల్ జిల్లాకు సంబంధించింది. దీనిపైన కూడా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ, ఇది అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చారు దీని అనుమతులు, ఇది మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ కొడుకు సాయి కిరణ్కు సంబంధించింది, దీంట్లో ఈ ఫ్యాక్టరీ అప్పుడు వాళ్ళు ఇచ్చిందే, దీన్ని ఖచ్చితంగా దీన్ని రద్దు చేస్తామని నిన్న ప్రకటించారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు, సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తరలిస్తాం, దాన్ని రద్దు చేస్తున్నామని కూడా కలెక్టర్ ప్రకటించిన వార్తను కూడా వచ్చిన తర్వాత మోడీతో నిన్న ఎంపీలు, బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు భేటీ అయిన వార్తను కూడా అన్ని పత్రికలు ప్రయాణించాయి. దాంట్లో జ్యోతిలో తక్కువ కాలంలో ఎక్కువ వ్యతిరేకత అనే హెడ్డింగ్ వాడుకుంది. కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ మోడీ మాట్లాడిన మాటల్ని హెడ్డింగ్గా తీసుకుంది. కేసీఆర్ మాదిరే రేవంత్ పాలన, సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులు, హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కామెంట్. ఒకవైపు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుంది, తక్కువ కాలంలో ఎక్కువ వ్యతిరేకతను మూటగట్టుకుందని మోడీ కామెంట్. ఆ పార్టీని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమి కాదు, బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు చీకటి రోజులు, బీజేపీయే ప్రత్యామ్నాయం, అధికారంలోకి రావాలి, మహారాష్ట్రలో విజయాన్ని స్ఫూర్తిగా తీసుకోండి, అభివృద్ధి ఎజెండాతో ప్రజల వద్దకు వెళ్ళండి, రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ప్రధాని మోడీ అనే వార్త ఈ ప్రధానంగా మనం చూడొచ్చు. తర్వాత సరోగసికి సంబంధించిన ఒక చిన్న క్రైమ్ వార్త. సరోగసి కోసం తెచ్చి లైంగిక వేధింపులు, ఆ కామాంధుడి నుంచి తప్పించుకునేందుకే యత్నంలో మహిళ దుర్మరణం, 9వ అంతస్తు నుంచి కింద పడి మృతి, రాయదుర్గం పిఎస్ పరిధిలో విషాదం. ఇక్కడ ఒడిశా నుంచి 10 లక్షలకు డీల్ మాట్లాడుకుని ఒక రియల్ వ్యాపారి సరోగసి, సంతానం లేదని చెప్పేసి ఆమె ద్వారా సంతానం పొందేందుకు 10 లక్షల డీల్ మాట్లాడుకున్నాడు. భర్తని కింద అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఒక రూమ్లో, ఈమెని తన ఫ్లాట్లో బంధించేసి నిత్యం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆమె ఆరోపించి భర్తతో కూడా పలుమార్లు చెప్పినప్పుడు కూడా భర్త పైసల గురించే ఆలోచించి సరోగసి చేసుకోవాల్సిందే, మనకు డబ్బులు అవసరము, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పడము, ఆ తర్వాత భరించలేక కింద చీర కట్టుకొని కిందికి దిగే ప్రయత్నం చేసి భర్త దగ్గర నుంచి బాబుని తీసుకొని పారిపోదామనే ప్లానింగ్లో భాగంగా ఆమె ప్రమాదవశాత్తు జారి పడిపోయిన వార్తను కూడా అన్ని పత్రికలు ప్రచురించే. ప్రధానంగా ఇది వైరల్ అయింది వార్త. తర్వాత ఇంకా దీంట్లో ఈనాడులో చూసుకుంటే వార్తలు
దాన్ని హైకోర్టుకు సంబంధించిన వార్తనే బ్యానర్ ఐటంగా చేసింది. పిల్లల ప్రాణాలు పోతే తప్ప స్పందించరా అని. నెక్స్ట్, రిజర్వేషన్ల కోసం హిందువునంటే అనుమతించం, ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే. రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధం, సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఎస్సీ ధ్రువపత్రం కోసం క్రైస్తవ పిటిషనర్ దాఖలు చేసిన వ్యాజ్యం కొట్టివేత. కీలక కామెంట్లు చేసింది దీంట్లో. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడానికే తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే. వేరే మత విశ్వాసాలను అనుసరిస్తూ కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాలను పొందడానికే తమను తాము హిందువులుగా పేర్కొనడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఇది రాజ్యాంగాన్ని మోసం చేయడమే అని పేర్కొంది. క్రైస్తవ మతంలోకి మారిన ఓ మహిళకు షెడ్యూల్డ్ కుల ఎస్సీ ధృవీకరణ పత్రాన్ని నిరాకరిస్తూ మద్రాస్ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. కేవలం ఉద్యోగ ప్రయోజనాల కోసం ఆ మహిళ తాను హిందువునని పేర్కొనడాన్ని జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం 21 పేజీల తీర్పు తప్పుపట్టింది. ఇంకో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించింది. వేరే మతంలోకి మారాలనుకునే వారు ఆ మతానికి చెందిన సిద్ధాంతాలను, సూత్రాలను, ఆధ్యాత్మిక ఆలోచనలను సంపూర్ణంగా విశ్వసించడం కీలకమని స్పష్టం చేసింది. మారే మతంపై ఎలాంటి విశ్వాసం లేకుండా మత మార్పిడి ఉద్దేశం కేవలం రిజర్వేషన్ల ప్రయోజనాల కోసం అయితే అనుమతించమని చెప్పిన ఒక కీలకమైన వార్త కూడా ఈనాడులో మనం చూడొచ్చు. తర్వాత నెక్స్ట్, తెలంగాణ ప్రజల చూపు భాజపా వైపు అని మోడీ కామెంటుని ఇక్కడ నిన్న కలిసిన మీటింగ్లో ఒక ఆమె బీఆర్ఎస్తో బొంబిలెత్తిపోయారు, కాంగ్రెస్తో విసుగెత్తిపోయారు. పార్టీ రాష్ట్ర ప్రజా ప్రతినిధులతో భేటీ అనంతరం ఎక్స్లో ప్రధాని నరేంద్ర మోడీ. ఆ తర్వాత ఇంకో కీలకమైన వార్త, బీఆర్ఎస్ హయాంలో కాజేసిన భూములపై దర్యాప్తు జరిపిస్తాం. ధరణిని అడ్డం పెట్టుకొని లక్షల ఎకరాల అసైన్డ్ భూములు దారాదత్తం. రైతు భరోసా విధి విధానాలపై కసరత్తు కొనసాగుతోంది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలను కూడా ఇక్కడ వార్తగా చూడొచ్చినారులో. బీఆర్ఎస్ హయాంలో కాజేసిన భూముల వ్యవహారాన్ని వెలికి తీస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అన్నారు. ధరణి పేరుతో గత ప్రభుత్వం దళితుల నుంచి లక్షల ఎకరాల అసైన్డ్ భూములను గుంజుకొని ఇతరులకు కట్టబెట్టిందని ఆరోపించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామన్నారు. ఈ వార్త వచ్చిన తర్వాత దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ రద్దు. ప్రజల ఆందోళనతో ప్రభుత్వ నిర్ణయం. అంతకుముందు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత, పోలీసులపైకి రాళ్లు రువిన నిరసనకారులు, కలెక్టర్ ఎస్పీల చర్చలతో శాంతించిన స్థానికులు అనే ఒక వార్త. ఇంకా సైడ్కు బీజేపీకే సీఎం పదవి. మహారాష్ట్రలో దాదాపుగా వచ్చిన స్పష్టత. మోడీ అమిత్ షా పాలన చాలదే తుది నిర్ణయం అన్న షిండే. అక్రమంగా అద్దె గర్భాలు రూపాయలు 5 నుంచి 10 లక్షలు చెల్లించి ఇతర రాష్ట్రాల మహిళ గుట్టుగా ఒప్పందాలు. రాయదుర్గంలో మహిళ ఆత్మహత్య వెలుగులో కానీ ఫాలోఅప్ స్టోరీ ఒకటి దీంట్లో ఈనాడులో చూడొచ్చు. ఆ తర్వాత ఇంకా వెలుగులో ఇదే వారంలో 3 సార్లు ఫుడ్ పాయిజన్, అధికారులు నిద్రపోతున్నారు, హైకోర్టు సీరియస్ వార్త. గ్రూపులు కట్టొద్దు అని డిఫరెంట్ యాంగిల్లో మోడీకి సంబంధించిన వార్త నిన్న మీటింగ్ది. రాష్ట్ర బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రధాని మోడీ స్ట్రాంగ్ వార్నింగ్. అధికారంలోకి రాకపోవడానికి గ్రూపులే కారణమని ఫైర్. ఇకనైనా ఒకరిపై ఒకరు కుట్రలు చేయడం, గోతులు తవ్వుకోవడం ఆపాలని హెచ్చరిక. 30 నిమిషాల మీటింగ్లో 20 నిమిషాలు క్లాసు తీసుకోవడానికే సరిపోయిందని ఒక వార్త ప్రజెంట్ చేసింది వెలుగు. దిలావర్పూర్లో హైటెన్షన్ ఇథనాల్ ఫ్యాక్టరీ వద్ద అంటూ 2వ రోజు నిరసన దీక్ష. ఇది ఫాలోఅప్ రద్దు చేసిన విషయాన్ని ఫాలోఅప్ కాలేదు. ఇది రాష్ట్రం గజగజ భారీగా పడిపోతున్న టెంపరేచర్లు. 4 జిల్లాల్లో 10 డిగ్రీల లోపే నమోదు. సన్నొడ్ల రేట్లు పైకి అనే ఒక వార్త. గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్. భూసేకరణకు కొత్త విధానం. మార్కెట్ రేట్లకు తగ్గట్టుకు పరిహారం ఇచ్చేలా ప్రతిపాదనలు. భూసేకరణ చట్టాన్ని సవరించే యోచనలో రాష్ట్ర సర్కార్. రైతులకు న్యాయం చేసే దిశగా మార్పులు చేయాలని నిర్ణయం. ఇప్పటికే అనుకున్న పనులకు 50,000 ఎకరాలు అవసరం. బీఆర్ఎస్ హయాం నుంచి సజావుగా సాగని భూసేకరణ అనే ఒక చిన్న స్టోరీ. రైతు భరోసా 0, రుణమాఫీ 0. కేటీఆర్ కామెంట్స్ కింద ఇచ్చింది. 20,000 కోట్ల రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టింది కేటీఆర్. ఇది ఈ వార్త. తర్వాత సాక్షిలో చూసుకుంటే, సాక్షి వార్తల్లో ప్రధానంగా ప్రాణాలు పోయినా పట్టించుకోరా అనే ఒక బ్యానర్ స్టోరీ ఇచ్చింది. ఇది కూడా హైకోర్టు వ్యాఖ్యల్ని తీసుకుంటూ, ప్రభుత్వ స్కూళ్లలో ఫుడ్ పాయిజన్పై హైకోర్టు ఆగ్రహం. ఒకే చోట వరుస ఘటనలు జరిగినా స్పందించరా.
ఆ తర్వాత సోలార్ లంచాలు ఊహాగానాలే అని ప్రముఖ న్యాయ కోవిదుడు మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్కి ఇది వాళ్ళకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ కవర్ చేసే వార్త ఇది. నెక్స్ట్ బీఆర్ఎస్ ఇది కూడా ఇచ్చారు దీంట్లో సాక్షిలో, బీఆర్ఎస్ నేతల చేతుల్లో అసైన్డ్ భూములు, ఇది దీనిపైన విచారణ అనేది కూడా హైలైట్ వార్త అయింది. ఇథనాల్ ఫ్యాక్టరీని ఆపేస్తున్నాం, ప్రజల్లో ఉంటేనే గెలుస్తాం. ఇంకోటి బీజేపీది, ప్రజల్లో ఉంటేనే గెలుస్తాం. మోడీది, తెలంగాణలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు మరింత శ్రమించండి. రాష్ట్ర బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రధాని మోడీ సూచన. పేరు పేరున అందరినీ పలకరించిన మోడీ. వణికిస్తున్న చలి అని నేటి నుంచి పాలమూరు రైతు పండుగ అనేది ఒక ఇండికేషన్ వార్త ఇచ్చారు. మేమే పర్యవేక్షిస్తాం, హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ నిర్ధారిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసే వరకు తామే పర్యవేక్షిస్తామని, దీన్ని నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని హైకోర్టు చెప్పింది. హైకోర్టు కామెంట్లు ఇచ్చారు. ఆర్టీసీలో అసంతృప్తి స్వరం. చిన్న న్యూస్ రీల్ వార్త. ప్రభుత్వ తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమ సమస్యల విషయంలో ప్రభుత్వం స్పందించని నేపథ్యంలో అన్ని సంఘాల జేఏసీగా ఏర్పడి ఉమ్మడి కార్యాచరణకు సిద్ధమయ్యేలా చేస్తామంటూ కొన్ని సంఘాలు చెబుతున్నాయి అని ఒక చిన్న వార్త కనబడుతుంది. నెక్స్ట్ మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ అని క్వశ్చన్ మార్క్ వార్త. నేడు హేమంత్ ప్రమాణం. వక్ఫ్ బేటీ నుంచి వాకౌట్, వారికి సోషల్ మీడియా నిషేధం అని ఒక వార్త. 16 లేపు పిల్లలకు సోషల్ మీడియాను వాడితే $3.3 కోట్ల దాకా జరిమానా విధించేలా ఆస్ట్రేలియా చట్టం చేశారని ఒక వార్త కూడా ప్రచురించారు. ఇవి ప్రధానమైన వార్తలు. ప్రధానంగా ఈరోజు వార్తల్లో టాపిక్స్: హైకోర్టు మందలించిన ప్రభుత్వాన్ని, అధికారులను హైకోర్టు మందలించిన వార్త ఒకటి. తర్వాత నెక్స్ట్ రైతు పండుగ, ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రైతు పండుగ. దాంట్లోనే 4 లక్షల మంది ఎవరైతే పెండింగ్లో ఉన్నారో రుణమాఫీకి సంబంధించి 4 లక్షల మంది రైతులకు సంపూర్ణ 2 లక్షల వరకు ఉన్న ఒక్కొక్కరికి రుణాలకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. ఇకపై సంపూర్ణంగా రుణమాఫీ అనేది ఇంకా పెండింగ్ ఉండదు అన్నది అదొకటి. ఇక రైతు భరోసా కూడా సంక్రాంతి ఆలోపు విధి విధానాలన్నీ పూర్తి చేసి సంక్రాంతి వరకు రైతు భరోసా ఇస్తామని కూడా క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. ఇక మూడో వార్తగా కీలకమైన కామెంట్ చేశారు బట్టి విక్రమార్క. దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములు లక్షల ఎకరాలు ధరణి పేరు చెప్పుకొని బీఆర్ఎస్ నేతలు కాజేశారు, దీని మీద విచారణ చేపిస్తాం అన్నారు. ఇంకోటి 4వ వార్తగా ఇథనాల్ ఫ్యాక్టరీ, నిర్మల్లో ఏదైతే గొడవ చేస్తున్నారో రసాయనాల వల్ల నష్టం జరుగుతుంది, ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దని, దాన్ని కేవలం అది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చింది. దానికి మాజీ మంత్రి తలసాని కొడుకు సంబంధించింది కాబట్టి అంతా అంటగాగేపాలు చేశారు. రద్దు చేస్తున్నామని కూడా ప్రభుత్వం ప్రకటించింది, సంతోషం వ్యక్తం చేశారు. ఇక 5వ వార్తగా మోడీ కీలక భేటీ ఒకటి జరిగింది ఎంపీలు ఎమ్మెల్యేలతో కలిసి. దాంట్లో కొంత వాళ్ళకి హితవు పలికినట్టు, గ్రూపులు వద్దన్నట్టుగా, కలిసికట్టుగా పోవాలన్నట్టుగా బీఆర్ఎస్ హయాంలో జనాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని, ఏడాది కాలంలోనే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ప్రజా వ్యతిరేకత మూటగట్టుకుందని, ఇదే మంచి తరుణం, ప్రజల్లోకి వెళ్ళండి, అధికారంలోకి తీసుకురండి, నెక్స్ట్ మనమే సీఎం, మహారాష్ట్ర ఫలితాలను స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కూడా మోడీ ఆదేశించి వాళ్ళను హితబోధ చేసి పంపించినట్టుగా వచ్చిన వార్తలు వచ్చాయి. ఇవి కీలకమైన వార్తలు ఈరోజు.